ఇక అసెంబ్లీలో 0 అవర్ కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. Rupees 623 crores 46 lakhs 50,000 for the year 2017-18 before the August House. Speaker, sir, on behalf of the Minister for Irrigation and Legislative Affairs, I beg to move that the government be granted sum not exceeding 96 crores 45 lakhs 30,000 and demand number 1. Speaker, sir, on behalf of the Minister for Finance and Planning, I beg to move that the government be granted a sum not exceeding 1,543 crores 34 lakhs 24,000 and demand number 9. Demands moved. Cut motions number 551 to 567 are deemed to have been moved. I request the Minister to move the supplementary estimates. Speaker, sir, on behalf of the Minister for Finance, I beg to move that the government be granted a sum not exceeding 4,129 crores 48 lakhs 47,000 for further expenditure in the year 2016-17 as per the heads of demand shown in the notice dated 24th March 2017. Supplementary estimates moved. Now discussion on demands. Ramohan Reddy garu. Okay. అధ్యక్ష, మన డిమాండ్స్ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి మన శాసనసభలో మనము తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి న్యాయవాదులు పార్లమెంట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు పెట్టుకొని ఎన్నోసార్లు ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు కూడా పెట్టుకొని న్యాయవాదులంతా పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జిల్లా జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు అందరూ కూడా మన అమరవీరుల స్తూపం నుంచి గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పాదయాత్రగా దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయమూర్తులే రోడ్డుపైకి వచ్చి ఈ యొక్క పాదయాత్ర చేయడం అన్నది మనం గమనించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా వేల కేసులు హైకోర్టు పరిధిలో పెండింగ్ ఉన్నాయి. ఈ యొక్క సత్వర పరిష్కారం ప్రజానికానికి జరగాలంటే తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న ఈ మధ్యకాలంలో మనం చర్చిస్తున్నప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రాజెక్టుకు రావడానికి అఖిలపక్ష సమావేశం ఢిల్లీకి తీసుకెళ్లాలని చెప్పి కూడా మనం చర్చించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ అఖిలపక్ష సమావేశం ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ప్రత్యేక మన తెలంగాణ హైకోర్టు కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి అందులో మనము ఈ అంశాన్ని కూడా చేర్చాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. గతం లోపల సదానంద గౌడ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక 3 నెలల కాలం లోపల తప్పకుండా తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 4వ బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. 3 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఇంతవరకు ఏం జరిగింది? మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చింది? అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పటికల్లా మన తెలంగాణ హైకోర్టు ప్రత్యేకంగా వస్తుంది అని చెప్పి చాలా మంది ప్రజానికం, న్యాయవాదులు, పోరాటం చేసిన యోధులు అందరూ కూడా వేచి చూస్తున్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. అతనికి ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్ చేసినాం, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏముంది అనేది కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున దామోదర్ రెడ్డి గారు లీగల్ సెల్ కన్వీనర్ కూడా ఒక కమిటీని తీసుకెళ్లి అనంత్ సేనారెడ్డి అందరూ కూడా వెళ్ళి అక్కడ కలిసి రిప్రజెంటేషన్ కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా మంది ప్రజానికం గుండె లోతుల నుంచి ఉన్న ఆలోచన అధ్యక్ష. ముఖ్యంగా ఉద్యోగాల రూపకల్పన కూడా చాలా మంది ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ తెలంగాణ హైకోర్టు ఏర్పడితే బాగుంటుందని చెప్పి చాలాసార్లు ప్రొటెస్టులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మనం ఈ శాసనసభ లోపల కొన్ని పేద ప్రజానికం, రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి వాళ్ళని కాపాడడానికి అని చెప్పి డెట్ రికవరీ కమిషన్ అని మనం ఒక బిల్లుని చట్టం రూపంలో పోయిన మార్చి నెల లోపల మనము దీన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది గజెట్ కూడా అయిపోయింది అధ్యక్ష. కానీ ఈ యొక్క డెట్ రికవరీ కమిషన్ అనేది ఏర్పాటు కాలేదు అధ్యక్ష. మిమ్మల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష,
దీనికి రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఏర్పాటు చేసి ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలు ఎవరైనా సరే వడ్డీ వ్యాపారాల నుంచి కానీ ఇంకెవరైనా వాళ్ళకు ఫర్టిలైజర్ షాప్స్ కానీ మైక్రో ఫైనాన్స్ నుంచి కానీ ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూడా పిటిషన్ పెట్టుకుంటే సివిల్ కోర్ట్ పవర్స్ ఈ యొక్క డెట్ రికవరీ కమిషనర్కు ఉంటాయి. కాబట్టి మనము ఆల్రెడీ చట్టం చేసి ఏడాది అవుతున్నప్పటికీ అమలు చేయలేదు. పేద ప్రజలు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి వెంటనే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఈ కమిషన్కు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ముఖ్యంగా మనం గమనించాలి అధ్యక్ష, మన తెలంగాణ భవన్ ఏదైతే ఢిల్లీలో ఉందో అధ్యక్ష, అక్కడ మనకు ఆల్రెడీ మనకు ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఇప్పుడున్న తెలంగాణ భవన్ ఏదైతే ఉందో అది చాలా పాత అధ్యక్ష, 30 సంవత్సరాల క్రితం కట్టిన తెలంగాణ భవన్ అధ్యక్ష. మనం కొత్తగా అక్కడ ఒక మంచి అధునాతన సౌకర్యాలతో ఒక బిల్డింగ్ కట్టుకోవాలి అధ్యక్ష. ఒక 150 రూమ్స్తో కట్టుకోవాలి. అదేవిధంగా శాసనసభ్యులు మంత్రులు ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక వాహన సౌకర్యం ఉండాలి అధ్యక్ష. ఒక బ్యాంకెట్ హాల్ ఉండాలి. అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటర్తో పాటు అసిస్టెంట్స్ కూడా శాసనసభ్యులకు తెలంగాణ భవన్ లోపల ఉండే విధంగా మనం కృషి చేయాలన్న విషయాన్ని మీకు అందరు తెలియజేస్తూ ఒక చిన్న లాస్ట్ విషయం అధ్యక్ష, నేను మన పరిగి మన ఎమ్మెల్యే అని చెప్పి ఒక కాల్ సెంటర్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మూలంగా ఏంటంటే మనం శాసనసభ్యులం చాలాసార్లు బిజీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పిఎల్ కూడా మనతో మీటింగ్లో ఉన్నప్పుడు చాలామంది ప్రజానికం ఫోన్ చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు బాధపడతారు అధ్యక్ష. అందుగురించి నేను మన హరీష్ రావు గారిని, కేటీ రామారావు గారిని కోరుతున్నాను, ఒక చిన్న కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయండి. దీని మూలంగా జయేష్ రంజన్ గారు కూడా నాకు ఫోన్ చేసి మీరేదైతే నడిపిస్తున్నారో ఇది చాలా బాగుందన్న మాట కూడా నాకు చెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఎప్పుడైనా సరే రౌండ్ ది క్లాక్ ఏ సమస్య ఉన్నా సరే కాన్స్టిట్యున్సీ లోపల వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే వాయిస్ కాల్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఈ కాల్ సెంటర్కి వస్తే మనం ఫ్రీగా కానీ అది చూసుకొని వాళ్ళకు రివర్ట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి యొక్క సజెషన్ నేను మంత్రి గారికి ఇస్తున్నాను అధ్యక్ష. ముంతాజ్ ఖాన్ గారు. जनाब स्पीकर साहब, आज के जो डिमांड्स हैं उस पर मैं डिस्कशन कर रहा हूं. स्टेट लेजिस्लेचर्स, गवर्नर एंड काउंसिल ऑफ मिनिस्टर्स, एडमिनिस्ट्रेशन ऑफ जस्टिस, जनरल एडमिनिस्ट्रेशन एंड इलेक्शंस, फिजिकल एडमिनिस्ट्रेशन प्लानिंग, सर्वे ऑफ स्टैटिस्टिक्स, इंफॉर्मेशन एंड पब्लिक रिलेशन. स्टेट लेजिस्लेचर्स पे मैं आपसे कहना चाहता हूं कि जैसा कि आज हम एमएलएज हैं, मुसलसिल हम आवाम की खिदमत कर रहे हैं, लेकिन जो साबिक़ा लेजिस्लेचर्स हैं उनको हुकूमत की जानिब से सहूलतें देना चाहिए.